ఇంటికే రావడం, అట్లా కరెక్ట్ వాటర్ రావడం, కరెక్ట్ క్వాంటిటీని డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇటువంటివన్నీ ఈ టెక్నాలజీస్ మూలంగా బిల్డ్ అవటం అనేది జరిగింది. ఈరోజు ప్రపంచంలో మాట్లాడే ఆధునిక టెక్నాలజీ ఇండస్ట్రీ 4 అనండి, లేకపోతే ఐఓటీ ప్లాట్ఫామ్స్ అనండి, ఇవన్నిటిని మేము ఇండిజినియస్గా మన దేశంలో మన దేశ సాంకేతిక నిపుణులతో డెవలప్ చేసింది. అంటే అది ఎలక్ట్రానిక్స్ బిల్డ్ చేసిన టెక్నాలజీ. ఇది ఇప్పుడు ఉన్న ప్రపంచంలో ఉన్న ఛాలెంజెస్ కనుక తీసుకుంటే ఈ ఐఓటీ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా సిమెన్స్ కానీ, లేకపోతే అలస్టామ్ కానీ, లేకపోతే ఏడబ్ల్యూఎస్ కానీ, లేకపోతే అమెజాన్, మైక్రోసాఫ్ట్, వీళ్ళందరూ పార్ట్ ఆఫ్ ద ప్లాట్ఫామ్స్ బిల్డ్ చేసి ఒక్కొక్కటి 10 కోట్ల నుంచి 100 కోట్ల మధ్యలో అమ్ముతున్నారు. అది దాంతో ఉన్న ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ డేటా అంతా ఇతర దేశాలకు వెళ్ళిపోతుంది. బికాజ్ ఇవన్నీ ఇంటర్నెట్తో వర్క్ చేస్తుంది కాబట్టి. మేము బిల్డ్ చేసిన టెక్నాలజీ మన ప్రాసెసర్స్, మన టెక్నాలజీ మన నెట్వర్క్లో ఉండటంతో డేటా ఎక్కడికి బయటికి వెళ్తుంది. దీంతో ఏమవుతుందంటే ఇప్పుడు గవర్నమెంట్ ఈరోజు మాట్లాడే ఆత్మనిర్భర్ భారత్ అనే డైమెన్షన్ కనుక తీసుకున్నప్పుడు ఈ టెక్నాలజీ ఏదైతే బిల్డ్ చేసామో ఇది మన డేటా బయటికి వెళ్లకుండా, అట్లా కాదు అనుకుంటే ఆ ఆర్గనైజేషన్ బయటికి కూడా వెళ్లకుండా కూడా వాడుకునే వెసులుబాటు వస్తుంది. అది ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ లేకపోతే డిఫెన్స్ ఆర్గనైజేషన్స్లోకి వచ్చేటప్పటికి ఈ ఐఓటీ ఇటువంటి టెక్నాలజీస్ని అడాప్ట్ చేయాలంటే బేసిక్ ఛాలెంజ్ ఏమవుతుందంటే డేటా బయటికి వెళ్తుంది కాబట్టి దే ఆర్ నాట్ విల్లింగ్ టు డూ దట్. ఇప్పుడు మన దగ్గర డెవలప్ చేసిన టెక్నాలజీ మనం ఆల్మోస్ట్ మేబీ 1/5 ఆఫ్ ద కాస్ట్తో ఈ కంపెనీలకు అన్నిటికి కూడా కావాల్సిన ఆధునిక టెక్నాలజీని అందించడానికి కావాల్సిన టెక్నాలజీ అంతా కూడా మనం ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. దీంతో మనం ఫ్యూచర్లో కావాల్సిన ఎన్ని రకాల ఐఓటీ టెక్నాలజీస్ కానీ ఇప్పుడు ఏఐఎంఎల్ అనే దానికి కూడా రెండో ప్రాబ్లం ఏంటంటే డేటా గ్రాన్యువల్గా కావాలి. గ్రాన్యువల్ అంటే తక్కువ శాంపిల్స్ కావాలి, తక్కువ టైంలో శాంపిల్స్ కావాలి. తక్కువ టైం అంటే మనకు 20 milliseconds 30 milliseconds శాంప్లింగ్ రేట్తో డేటాను బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఏఐ కానీ ఎంఎల్ కానీ. అటువంటి టెక్నాలజీస్ని ఆల్మోస్ట్ మనం ఒక 5-6 ఏళ్ల క్రితం బిల్డ్ చేసి ఆల్రెడీ ఉపయోగిస్తున్నాం. ఇది అంతా కూడా చాలా ఈజీగా డెవలప్ చేయగలుగుతున్నాం. ఇదంతా ఎందుకు చేయగలుగుతున్నాం, ఎట్లా చేయగలుగుతున్నాం అనేది ప్రతిదాన్ని కూడా గ్రాస్ రూట్ టెక్నాలజీస్ నుంచి బేసిక్స్ నుంచి బిల్డ్ చేయడంతో, అంటే టెక్నికల్గా మాట్లాడాలంటే బేర్ మెటల్ అంటాం, అంటే ప్రాసెసర్ మీద ప్రోగ్రామ్ రాయిస్తున్నాం. ప్రతి వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక మాడ్యూల్ తీసుకొని దాంట్లో ఓఎస్ మీద జావా ప్రోగ్రాము లేకపోతే ఇంకో ప్రోగ్రామ్ రాయడంతో చాలా ఓవర్ హెడ్స్ ఉంటాయి. ఇక్కడ ఆ ఓవర్ హెడ్స్ అన్ని తీసేసి కావాల్సిన ప్రోగ్రామ్ రాసి మిషన్కి దగ్గరలో వర్క్ చేయడంతో చాలా స్పీడ్ రావటం కానీ, కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కానీ, కంట్రోల్ కానీ అన్నీ రాబట్టడం అనేది జరిగింది. ఇవన్నీ ఇండియన్ కాస్ట్ని బేస్ చేసుకొని బిల్డ్ చేసిన ప్రొడక్ట్స్ అన్నీ. దీంతో ఈ ప్రొడక్ట్స్ని మనం వేరియస్ ఆర్గనైజేషన్స్కి, లేకపోతే అది గవర్నమెంట్ అవ్వచ్చు, పబ్లిక్ సెక్టర్ అవ్వచ్చు, ఇప్పుడు ఏ ఏరియాల్లోకి స్ట్రాంగ్గా వెళ్తున్నాం అనేది ఫస్ట్ వీ వెంట్ ఇన్ టు ద రైల్వే సిగ్నలింగ్. ఫస్ట్ ఆల్మోస్ట్ రైల్వే సిగ్నలింగ్ సిస్టమ్స్ తీసుకుంటే 98% ఇండియన్ రైల్వే స్టేషన్స్ అన్నింటిలో కూడా ఎలక్ట్రానిక్స్ డెవలప్ చేసిన ఈ డేటా లాగరే ఈరోజు ఉంది. దాని నుంచి మళ్ళీ ఫర్దర్ అనలిటిక్స్ ఉపయోగించి ట్రైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ స్టేజింగ్లో ఎక్కడెక్కడ ఏ టైంకి మూవ్ అవుతుంది, నెక్స్ట్ అదే కాకుండా పెద్ద డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసి అన్ని స్టేషన్స్లో ఒక డివిజన్లో కనుక తీసుకుంటే ఆ డివిజన్లో ఉన్న ట్రైన్స్ అన్ని ఏ స్టేషన్లో ఎక్కడ సిగ్నల్ ఎట్లా ఉంది, ఎక్కడెక్కడ ట్రైన్స్ ఉన్నాయి అనే దాన్ని కూడా ఐడెంటిఫై చేసే టెక్నాలజీస్ని ఆల్రెడీ 3-4 డివిజన్లో డిప్లాయ్ చేస్తాం. అది ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ టెక్నాలజీతో కంపేర్ చేసుకుంటే 1/3 ఆఫ్ ద కాస్ట్తో బిల్డ్ చేయగలిగాం కావాల్సిన విధంగా ఈ డేటా లాగర్ డేటా వాడుకొని. ఇది ఒక డైమెన్షన్. అయితే ట్రైన్స్ కానీ ట్రైన్ సిగ్నల్స్ అన్నీ ఎట్లా పనిచేస్తున్నాయి, ఎప్పుడు పనిచేయట్లేదు ఏంటి అనేది ఆల్మోస్ట్ ఇమీడియట్గా అనలిటిక్స్ ద్వారా డివిజనల్ హెడ్ క్వార్టర్స్లో జిఎం కానీ, లేకపోతే డివిజనల్ డిఆర్ఎం కానీ, లేకపోతే ఆఫీసర్స్ అందరికీ క్లిక్ ఆఫ్ ద బటన్లో ఏం జరుగుతుంది, ఎక్కడేం జరుగుతుంది అనేది తెలవటం అనేది ఒకటి జరుగుతుంది. మీకు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ జరిగిన మేజర్ యాక్సిడెంట్ కనుక తీసుకుంటే బాలాసూర్ యాక్సిడెంట్, అది ఆ డేటా ఏ యాక్సిడెంట్ జరిగింది, ఎందుకు ఎట్లా జరిగింది అనేది దాని మొత్తాన్ని వివరించడానికి రైల్వే బోర్డు ఢిల్లీలో కూర్చొని వితిన్ ఫ్యూ మినిట్స్లో వాళ్ళు ఆ డేటా చూడటం, దాన్ని చూపించి ఈవెన్ వితిన్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో ప్రైమ్ మినిస్టర్ కూడా మనం డెవలప్ చేసిన టెక్నాలజీతో వాళ్ళకి ఇది ఇట్లా జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన డెవలప్ చేసిన టెక్నాలజీ దానికి ఉపయోగపడింది.
అట్లా యాక్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయి, ఎక్కడ అవుతున్నాయి, ఏం జరుగుతుంది, వీటన్నిటిని కూడా ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతాం. ఇదంతా టెక్నాలజికల్గా బేస్ నుంచి ఇంటర్ కనెక్టెడ్ సిస్టమ్స్ ద్వారా బిల్డ్ చేయడం అనేది జరిగింది. ఇంటర్ కనెక్టెడ్ ఇప్పుడు ఓవరాల్ ప్రపంచం మాట్లాడుతుంది ఏంటంటే సిస్టమ్స్, ఒక సిస్టమ్ ఇంకో సిస్టమ్ కనెక్ట్ అయిపోతున్నాయి, అన్ని కనెక్షన్స్ ఇంటర్నెట్ ద్వారా. ఇప్పుడు ఆ కనెక్షన్స్ ఎప్పుడైతే అయినాయో మనకి డిలే అనేది ఉండదు. ఇప్పుడు నేను ఏదైనా ప్రాబ్లం ఐడెంటిఫై చేస్తానంటే ఇన్స్టెంట్గా అవతలకి వెళ్ళి ఒక మెసేజ్ అని రావడం కానీ, లేదా అక్కడ కూర్చొని ఈ సిస్టంలో ఎట్లా పనిచేస్తుంది, ఎక్కడెక్కడ సర్క్యూట్లు ఏ వోల్టేజెస్ ఉన్నాయి, ఏం జరిగింది అనేది ఇమీడియట్గా చూడగలుగుతారు. దాంతో రిపేర్ చేయడం కానీ, లేదా ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడంలో కానీ, సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం విత్ ఇన్ నో టైం జరుగుతుంది. ఇది ఇంటర్నెట్ ఆఫ్ ఐఓటీలో కానీ, లేదా ఇండస్ట్రీ 4 టెక్నాలజీస్, సిస్టమ్ ఆఫ్ సిస్టమ్స్ ద్వారా వస్తున్న ఫ్యూచరే కాదు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది లాస్ట్ 5-10 years నుంచి మోర్ ఎఫెక్టివ్. దాంతో ప్రొడక్టివిటీ బాగా పెరుగుతుంది, ఖర్చులు తగ్గుతాయి. మనం హోలిస్టిక్గా ఎప్పుడైతే మనం ఖర్చులు తగ్గించడం, లేకపోతే డిఫరెంట్ ప్రాబ్లం ఎక్కడ ఉంది అనేది డైరెక్ట్గా చెప్పగలుగుతాం, ప్రెడిక్ట్ చేయగలుగుతాం. లేకపోతే ఇక్కడ ఇది ఫెయిల్యూర్ అవుతుంది కాబట్టి ముందలే దీన్ని ప్రాబ్లం సాల్వ్ చేయి, లేకపోతే రిపేర్ చేయి. అట్లాగే బ్యాటరీస్ ఉన్నాయంటే బ్యాటరీస్ డౌన్ అవుతున్నాయి కాబట్టి దీన్ని అంతా ఎట్లా రెడ్యూస్ చేయాలి, ఇటువంటి టెక్నాలజీస్ అన్నిటినీ మనం ఇండిజినియస్గా ఎలక్ట్రానిక్స్లో బిల్డ్ చేయడం అనేది జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పటికి దగ్గర ఒక